सर मूवी की तो बात आप करिए मत, इतना फर्स्ट क्लास मूवी है। जैसे कि अपना राम जी का सॉन्ग है, श्री राम जी का। और जब आप मूवी देखोगे तो उसमें बहुत कुछ आपको जानने को मिलेगा, जो आजकल किस तरह से चल रहा है अपने इंडिया में, क्या क्या हो रहा है। अब मैं कुछ बोलूँगा तो आप लोगों को मालूम गिरेगा, तो इससे कि मेरी एक रिक्वेस्ट है, आप लोग आइए, मूवी देखिए, फर्स्ट क्लास मूवी है और एंजॉय कीजिए। और विथ फैमिली भी आइए आप लोग। मेरा भी एक छोटा सा इसमें रोल है, मैं भी एक विलन हूँ, तो इसीलिए मैं कुछ बोल नहीं सकूँगा, आपको पूरी स्टोरी नहीं बोलूँगा। बस रिक्वेस्ट है, आप लोग आइए, मूवी देखिए, एंजॉय कीजिए। नमस्कार। సినిమా సూపర్ ఉంది. మిషన్ 3000 ఇంకా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ సినిమా. నేను సెకండ్ టైం చూడడం జరిగింది. మంచి క్యారెక్టర్స్ చాలా మంచిగా పోషకాలు చాలా మంచిగా అందించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రాబోయే తరం ఇంకా అందించాలని చాలా మంచిగా కోరుకుంటున్నాం మేము. మీరు ఎలా చేశారు? హీరో హీరో సూపర్గా మంచి యాక్టింగ్ చేశారు. సిల్వర్ మ్యాన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. సిల్వర్ మ్యాన్కి చాలా ఇంకా అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాము. गाइस मूवी इतनी अच्छी है, अपने हिंदू के लिए देखने के लिए है, क्योंकि जैसा केरला देख रहे हैं आप, केरला टाइप एक स्टोरी है जो अपने हिंदू गर्ल है उनके लिए स्टोरी देखने के लायक है. फैमिली पूरी अपनी हिंदू फैमिली जो भी है आप आ जाइए थिएटर तक. हम 2 टाइम देख रहे हैं क्योंकि स्टोरी आपको बाहर पोस्टर पे समझ में नहीं आती. अपने हिंदू लोगों के लिए एक यूनिक कंसेप्ट है, ये सीखने के लिए है और अच्छा है. आप थिएटर तक आइए, देखिए और फैमिली को पूरा बोलिए. और मिशन 3000 इसका मतलब क्या है? एक मिशन है, मिशन के ऊपर कंसेप्ट है, क्योंकि अपने हिंदू लोगों के लिए क्या होता है, अपने हिंदुस्तान में क्या चल रहा है, उसी के ऊपर हमारे तेजस सर, हीरो सर हमारे फ्रेंड है, उन्होंने ये टेक्निकल बहुत मेहनत करके आपके लिए लाए हैं थिएटर तक. तो प्लीज़ मेरी रिक्वेस्ट है, आप थिएटर तक आइए, इस फिल्म देखिए और फैमिली को जाके ये बात बताइए और थिएटर तक भी जाइए. थैंक यू सो मच. क्योंकि ये एक मैं एक ही बोलूँगा कि अपनी हिंदू फैमिली के लिए फुल फ्यूचर फिल्म देखने के लायक है. थैंक यू सो मच तेजस्वर सर और रवि सर. ओके, थैंक यू. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఎలా ఉంది మన మూవీ? థ్యాంక్ యూ ఎలా ఉంది మన లోకల్ మూవీ ఎలా ఉంది? థ్యాంక్ యూ Thank you. जय श्री राम. Thank you. అదే మన సంధ్యాలో రిలీజ్ చేయాలని మా కోరిక ఉండింది. మన తేజేశ్వర్ ఎక్కడ ఉన్నాడు? మన ముషీరాబాద్ గడ్డలో ఉంటాడు, ముషీరాబాద్లో ఉంటాడు. నేను గాంధీనగర్లో ఉంటా. నేను మ్యూజిక్ డైరెక్టర్, పాటలు చేసిన నేను గాంధీనగర్లో ఉంటా. మన హీరో లోకల్ స్టార్ ఇక్కడనే ముషీరాబాద్ గడ్డలో ఉంటారు. నేను హిందీ వర్షన్లో యోగి క్యారెక్టర్, చీఫ్ మినిస్టర్ యోగి క్యారెక్టర్ హిందీ వర్షన్లో వేసిన. సార్ తెలుగు వర్షన్లో సార్ చీఫ్ మినిస్టర్ వర్క్ చేశారు. ఇట్లానే అందరూ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన విన్ను సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్ను కూడా, బ్రదర్ విన్ను కూడా మంచి స్కోర్ ఇచ్చిండు. సో అందరికీ నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మేము ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నాము. జై శ్రీరామ్.
guys, so thank you so much for the love. Chala chala baundi everyone. And today I see in Sandhya Theatre, it's very beautiful. So chala chala dhanyavadamulu. Love you all. తెలుగు మూవీ అడ్డాకి స్వాగతం. సో ఈ రోజున సంజయ్ థియేటర్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రోజున చూసిన సినిమా అయితే నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడు చూడాల్సిన సినిమా ఇది. సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ చేసినా సరే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇస్ ట్రెండింగ్ వైరల్ వీడియోస్ యుద్ధాలు జరుగుతున్నాయి. సో అలాంటి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండటం అయితే జరిగింది. సో నేను ఇంకా చెబితే సినిమా లీక్ చేసినట్టు అయ్యిద్ది. మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో కూర్చొని చూసేటట్టు అయితే ఉంది ఈ సినిమా. మనసు పూర్తిగా చెప్తున్నా, నాకు ఎవరో కూడా డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే సినిమా అయితే నేను ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే నేను చూడలేదు, మధ్యలోనే చూశాను. అన్నం ఉడకాలంటే మొత్తం చేపెట్టి చూడక్కల ఒక మెతుకు పట్టుకుంటే చాలు. సో యాక్చువల్గా సినిమా 2 బిట్లు చూసేటప్పటికి సినిమా కథ ఏంటో అర్థమైపోయింది. ప్రతి ఒక్క తెలుగువాడు చూడాల్సిన సినిమా ఇది. సో యాక్చువల్గా ఇప్పుడు మన ముందు కూడా ఈ సినిమాలో చేసిన హీరోయిన్ కూడా మన ముందు ఉండటం అయితే జరిగింది. తెలుగు ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేటట్టు ఉంది. వాళ్ళు కూడా అలా మనసులో భావాలు మీతో పంచుకోవాల్సిందిగా రెడీగా ఉన్నారు. సో వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ సార్. హాయ్, నమస్తే. సో ఆడియన్స్తో కూర్చొని సినిమా చూసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఫీలింగ్ డబుల్ ట్రిబుల్ హ్యాపీగా ఉన్నాను. నా కాన్సెప్ట్ని నేనే డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే హీరోగా చేశాను కాబట్టి నా కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చేతులు ఎత్తి ఆడియన్స్కి అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఫిలింని పెద్ద సక్సెస్ చేయాలని ఇంతవరకు ఈ కాన్సెప్ట్ రాలేదు. ఇటువంటి కాన్సెప్ట్ రాలేదు. ఒకసారి చూసిన తర్వాత మీరే చెప్తారు. నేను చెప్పడం కాదు ఇది. మీరు చూసిన తర్వాత మీరు సినిమా చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. చూసిన తర్వాత మీరే చెప్తారు. వాట్ ఈజ్ రిలేషన్, అన్నా చెల్లెల రిలేషన్, ఫాదర్ సన్ రిలేషన్, దేశం కొరకు మనం ఏం చేయాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నది దీంట్లో మెసేజ్ మనం తీసుకుంటే. సో డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మూవీ. థ్యాంక్ యూ. హాయ్ మేడం. Hello. మీరు కూడా ఆడియన్స్తో కూర్చొని సినిమా చూస్తాం అయితే జరిగింది. సో ఆ ఫీల్ ఎలా అనిపించింది? I'm feeling obviously happy. Thank you so much. Everybody came and watching this movie, and I have 2 shades in this movie, so little different. Oh, sorry. So little different for me. Yeah. But you can see all ethnic and hot version of Pragya Nayan in this movie. Yeah, and good action. I have also done some action part in this movie, and Tejashwar ji is very nice person. That's what I feel. Good director. Yes, very professional. Very professional. Yes. So yeah, thank you so much, and everyone should come and watch this movie. So please come and watch. అంటే అమ్మాయి ప్రజ్ఞ నేను చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా యాక్టింగ్ చేసింది. కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ వాచ్. ఆమె డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో వేరియేషన్స్ అన్నీ చూపించాం. ఇందులో మేము హీరోయిన్ ఓన్లీ గ్లామర్ డాల్గా యూజ్ చేయలేదు, బట్ షీ ఇన్వాల్వ్ ఇన్ ది స్టోరీ. Thank you. కాబట్టి అది చాలా బాగా వచ్చింది పర్ఫార్మెన్స్ కూడా. తెలుగు అమ్మాయి అయిపోయింది ఇక్కడ. సూపర్ సార్ మహేష్ బాబు, నువ్వు సిక్ బ్యాక్. మన మహేష్ బాబే. మన మహేష్ బాబు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మహేష్ బాబు మా గురువు లాంటి వారు. చూసి ఇన్స్పైర్ అయ్యాను మహేష్ బాబు గారిని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో హీరోయిన్ కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉందంటే ఒక పెద్ద స్టార్ మూవీ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ అరుపులు, ఆ గోల, ఆ ఎంజాయ్మెంట్, ఆ ఫీల్ అయితే ఇక్కడ కనబడుతుంది. మీరు కూడా థియేటర్కి వచ్చి కూర్చొని చూస్తే కనుక కంపల్సరీ ఇలాగే అరుపులతో, ఇలాగే ఎంజాయ్మెంట్తో జై శ్రీరామ అంటూ బయటికి వెళ్తారు అని అయితే పక్కాగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇస్ ఫాలో తెలుగు ఆట. థ్యాంక్ యూ. ఇందాక నేను చూసా. యాక్చువల్లీ ఫ్యాన్ షో అంటే వచ్చాను, మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. రెగ్యులర్ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అసలు ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాలేదు. చాలా అంటే చాలా బాగుంది. లోకల్ స్టార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ సాంగ్ మా కాలేజ్లో ప్లే చేస్తే చూశాను. యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ అంటే అన్వాంటెడ్ లేదు, ప్రతిదీ లాజిక్ ఉంది, ఎమోషన్ ఉంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 చెప్పొచ్చా? పార్ట్ 2 కూడా ఉంది.
లిటరల్లీ చాలా బాగుంది. నేనేమంటా అంటే వచ్చి చూసేయండి సంధ్యాలో రేపటి నుంచి ఎంజాయ్ చేస్తారు, నో డౌట్ పక్కా. అంటే మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మా డాడీ నా గురువు. ఆయనకి అంత ఒపీనియన్ చెప్పే అంత పెద్దవాడిని కాదు. బట్ మూవీ పరంగా చూసుకుంటే మూవీ అయితే చాలా బాగుంది. లిటరల్గా అసలు పెద్ద స్టార్ ఫిలిం రిలీజ్ అయితే ఎంత హడావిడి ఉంటుందో లోపల అంతే హడావిడి ఉంది. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ నిజంగా చాలా క్రేజీగా చేయడం జరిగింది. డైరెక్టర్ అంతా చాలా బాగా తీశారు. ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ కూడా బాగా తీయడం జరిగింది. ఇది మస్ట్ వాచ్ ఫిలిమ్స్, హిందువులందరూ ఖచ్చితంగా చూడాల్సిందే ఇది. సో సంధ్యాలో రేపటి నుంచి అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బాగుంటుంది సినిమా. అండ్ మా నాన్న దీనికి మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ నేను మా కాలేజెస్లో నేను స్క్రీనింగ్ అవన్నీ వేసాను సాంగ్స్వి. మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను ఫ్యాన్ షోకి, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా డిసప్పాయింట్ చెయ్యదు సినిమా. సో అందరూ వెళ్ళి చూడండి. జై శ్రీరామ్. చాలా బాగుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే నా హస్బెండే మ్యూజిక్ దీనికి, శ్రీధర్ ఆత్రేయ ఆయన పేరు. మ్యూజిక్ పరంగాకి సూపర్ ఉంది. ఇంకా ఈశ్వర్ అయితే చెప్ప పని లేదు, ఇంకా అన్ని తనే చేసుకున్నాడు. డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం సూపర్ చేశాడు. మంచి కాన్సెప్ట్తో తీశాడు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. రాముడి సాంగ్ హైలైట్. ఎస్, రియలీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చేశాడు. ఎక్కడ మనకి హీరో తగ్గినట్టు ఎంత మాత్రం కూడా లేకుండా సూపర్ యాక్టింగ్ చేశాడు. చాలా బాగుంది. రాజేశ్వర్ ఈ మిషన్ 3000 మూవీకి డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే హీరోగా చేశాను. మా హీరోయిన్ ప్రజ్ఞానయన్, మా ప్రొడ్యూసర్స్, మా ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరు ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి గర్వంగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇప్పుడు 5th డే రన్నింగ్ అవుతుంది. మన నార్త్ సైడ్, మన తెలంగాణ, ఆంధ్రాలో సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతుంది మూవీ. మన ప్రొడ్యూసర్స్కి డబల్ ట్రిపుల్ అమౌంట్ అయితే నేను తెచ్చి పెట్టాను నేను. థ్యాంక్ యూ ఫర్ దట్. ఫర్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నెక్స్ట్ దీని సీక్వల్ ఒకటి వస్తున్నది. కంటిన్యూటీ మీకు చూసినట్టే దాంట్లో ఎండింగ్లో నేను ఒకటి ఇచ్చాను హింట్, అది దీని సీక్వల్ కంటిన్యూటీ అవుతుంది. అది కూడా మనకు ముంబై ప్రొడ్యూసర్స్ ఓకే అయ్యారు. పెద్ద బ్యానర్, అది ఎప్పుడు అనేది రివీల్ చేస్తాను నేను. ఇట్స్ ఎన్ బిగ్ బడ్జెట్, నియర్లీ 50 crores అంత బడ్జెట్ ఉంటుంది నెక్స్ట్ మూవీ. అందుకోసం ఇది అనౌన్స్మెంట్ చేద్దామనే నేను ఈరోజు అందరం గ్యాదర్ అయ్యాము. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఆడియన్స్. మంచిగా ఆరాధిస్తారని, అది కూడా ఆదరిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. నార్త్ ఇండియాలో అయితే బాగా పోతుంది. అక్కడ మన యోగి గారు, మోదీ గారు క్యారెక్టర్ కూడా ఉన్నారు. అక్కడైతే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, మంచిగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో నేను అక్కడ కూడా వెళ్ళి నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అంతా ప్రమోషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన బాంబేలో కూడా బాగా నడుస్తున్నది. పూణే, ముంబై, ఆంధ్ర, తెలంగాణ అందరి ఆడియన్స్కి ధన్యవాదాలు. ఢిల్లీలో కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసా, దీనికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. మీకు ఇంకోటి నెక్స్ట్ పార్ట్లో మన ప్రజ్ఞానయన్ కూడా కంపల్సరీ ఉంటుంది. దాంట్లో ఇంకా వేరే కొత్త హీరోయిన్ ఉంటుంది, బాంబే అమ్మాయి ఉంటుంది. సో ఇట్స్ మోర్ సక్సెస్ఫుల్గా చేయాలని మీ అందరి ఆశీర్వాదంతో. साइनिंग बाकी है, साइनिंग बाकी है. पैसे ज़्यादा चाहिए. नो पैसे नो ऐसा है. करना नहीं, फर्स्ट पार्ट में है ना, सेकंड पार्ट में करना. ओके, यस. आप इसके सामने डन बोले, अब वही फिक्स हो गया वो. डन. हमने पूरा कर दिया. नो रेम्यूनरेशन. ऐसा नहीं होता. डन फिक्स. Whatever media will tell, I'll accept because they love me so much. Yes. So आप देखना चाह रहे हैं मीडिया? हाँ जी. तो फ्री में ही करना चाहिए. वो लोग बोलते तो करती मैं. Yes. So yes. అందరికీ చాలా 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 थैंक you and सब लोग इतना प्यार दे रहे हैं मुझे, बहुत अच्छा लग रहा है. कलिंगा मूवी भी किया था मैंने, उसमें भी स्टोरी एंड डायरेक्शन was director and hero was same. Here also story, director and hero is same. So I think let's yeah. So I am feeling maybe it will go also super hit.
या श्योर yes yes और मेरी आई एम डूइंग कपल ऑफ मूवीज राइट नाउ तमिल एंड इनकी मूवी सो यस थैंक यू सो मच आप लोग आओ देखो ये मूवी और हिंदी में तो और अच्छा चल रहा है तो उसके लिए थैंक यू एवरीवन